ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాంబులు పేలుతున్నాయి, మిస్సైళ్లు విరుచుకుపడుతున్నాయి, యుద్ధ విమానాలు దడ పుట్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. గల్ఫ్ దేశాల్లోనూ బాంబుల వర్షం కురుస్తోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగడంతో రెండు దేశాల్లోనూ యుద్ధం భీకరంగా సాగుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్లపైన ఇరాన్ దాడులు చేసింది. మిడిల్ ఈస్టులో పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటాయా? అగ్నిగుండంలా మారిన పశ్చిమాసియా. గల్ఫ్ దేశాల్లో బాంబుల వర్షం. దశాబ్దాలుగా రగులుతోన్న ఇజ్రాయెల్ ఇరాన్ వైరం యుద్ధానికి దారితీసింది. దీనికి అమెరికా కూడా తోడవటంతో యుద్ధం పీక్ స్టేజ్ కు చేరింది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో మిడిల్ ఈస్ట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం, దాని బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యంపై అమెరికా జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్ తన అణు కేంద్రాలను మూసివేయటానికి నిరాకరించడం, ప్రాంతీయంగా తన ప్రాక్సీ గ్రూపులకు మద్దతు కొనసాగించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు ఇరాన్ లో అంతర్గతంగా జరుగుతోన్న నిరసనలు, అశాంతి కూడా ఈ పరిణామాలకు కారణమయ్యాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిసైల్ దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి. దాంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ దాడులకు దిగింది. శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ నివాసం, సర్విలెన్స్ హెడ్ క్వార్టర్స్ సహా మొత్తం 30 కీలక ప్రాంతాలు టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. మినాబ్లోని స్కూల్పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 36 మంది విద్యార్థులు చనిపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం తమ దేశ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉన్నందున దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. టెల్ అవీవ్ తో సహా అనేక నగరాల్లో వార్ సైరన్లు మోగాయి. స్కూళ్లు, ఆఫీసులను మూసివేయాలని ఆదేశించింది. ఈ దాడులతో పౌర విమానాలకు ఇజ్రాయెల్ తన ఎయిర్ స్పేస్ ని మూసేసింది. అటు ఇరాన్, ఇరాక్ కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్ లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దశాబ్ద కాలంగా సాగుతోన్న షాడో వార్ ఇప్పుడు నేరుగా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పై చర్చలు విఫలమైన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మన్షాలపై బాంబుల వర్షం కురిసింది. అణు కేంద్రాలు, మిసైల్ తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాలపైన ఇజ్రాయెల్ ప్రివెంటివ్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన వెంటనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మేజర్ కంబాట్ ఆపరేషన్స్ మొదలైనట్లు ప్రకటించారు. అమెరికా తన యుద్ధ విమానాలు, నౌకాదళాల ద్వారా ఇరాన్లోని మిసైల్ సిస్టమ్స్ ని టార్గెట్ గా చేసుకుంది. ఇరాన్ పాలనను మార్చటమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణు కేంద్రాలను పునర్నిర్మించడానికి, క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు ట్రంప్. అందువల్లే భారీ సైనిక చర్య చేపట్టామన్నారు. ఇక ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామన్నారు. ఇరాన్ నాయకత్వం ఇప్పటికైనా తమ మాట వినకపోతే మొత్తం దేశాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్ అతి పెద్ద మద్దతుదారని ట్రంప్ అన్నారు. ఇటీవల నిరసనలు చేపట్టిన తన సొంత పౌరులనే అక్కడి ప్రభుత్వం వీధుల్లో దారుణంగా చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండటం ప్రమాదకరమని, అందువల్లే వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవటమే తమ లక్ష్యమన్నారు.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతోన్న ప్రత్యక్ష యుద్ధం ఒక్క రోజులో మొదలైంది కాదు. 2023 అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన దాడి దీనికి ప్రధాన కారణం. హమాస్ వెనుక ఇరాన్ మద్దతుందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. అప్పటి నుంచి ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, హౌతీ లాంటి గ్రూపులు ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా ఈ యుద్ధం జరుగుతోంది. ఇరాన్ దగ్గరున్న బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసం, ప్రెసిడెంట్ కార్యాలయం, ఇతర కీలక భద్రతా సంస్థలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా వందలాది బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. అంతేకాదు, మిడిల్ ఈస్ట్లోని అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తోంది. ఈ పరిణామం మొత్తం మిడిల్ ఈస్ట్నే ఓ భారీ యుద్ధ మేఘంలోకి నెట్టేసింది. యుద్ధం మీరు మొదలు పెట్టారు, ముగింపు మేం పలుకుతామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. ముగింపు ఊహించని రీతిలో ఉంటుందని తెలిపింది. అయితే ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ సామర్థ్యాన్ని ఇరాన్ తట్టుకోగలదా? వైమానిక దాడులతో చుక్కలు చూపగలదా? పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అగ్నిపర్వతంలా మారాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అంతే వేగంగా స్పందించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వందల సంఖ్యలో క్షిపణులను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించింది. వందలాది బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అంతేకాదు, గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్లపైన దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ, జోర్డాన్, ఖతార్ సహా మధ్యప్రాచ్యమంతటా ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. దాంతో మిడిల్ ఈస్ట్ మొత్తం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మిడిల్ ఈస్ట్ లోని దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్, బహ్రెయిన్ లోని జుఫైర్ ప్రాంతంలోని US 5వ నౌకాదళ సేవా కేంద్రం, ఖతార్ లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్, కువైట్ లోని అల్ సలీం ఎయిర్ బేస్ ఉన్నాయి. ఖతార్, బహ్రెయిన్ లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికి షెల్టర్ ఇన్ ప్లేస్ ని అమలు చేసింది. తదుపరి నోటీస్ వచ్చేదాకా పౌరులంతా అలాగే చేయాలని సిఫారసు చేసింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లోని హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ కూడా రెడ్ కలర్ లోకి మారిపోయింది. ఈ యాప్ ఎప్పటికప్పుడు రియల్ టైం హెచ్చరికలు, అత్యవసర గైడ్ లైన్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను గుర్తించడం వల్లే రెడ్ కలర్ లోకి మారిపోయిందంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షితమైన ప్రదేశానికి తరలించినట్టు తెలుస్తోంది. ఖమేనీ కార్యాలయం సమీపంలో మిసైల్ దాడి జరిగింది. ఖమేనీ ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీస్ సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాడులకు ముందే ఖమేనీ బంకర్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేం ముగింపు పలుకుతామని ప్రకటించింది. అయితే అమెరికా కూడా గణనీయమైన స్థాయిలో సైనిక సిబ్బంది, ఆయుధ సంపత్తిని సేకరించింది. ఈ మోహరింపులో అధునాతన యుద్ధ నౌకలు, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, కీలక ఆయుధాలున్నాయి. గతేడాది జూన్లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల పాటు వైమానిక ఘర్షణ జరిగింది. ఇప్పుడు దీర్ఘకాల ప్రత్యర్థుల మధ్య పూర్తి స్థాయి యుద్ధమే మొదలైంది. ఇరాన్ తమపై జరుగుతున్నది ఉనికికి సంబంధించిన యుద్ధంగా భావిస్తోంది. హిజ్బుల్లా, హౌతీల లాంటి తమ ప్రాక్సీ గ్రూపులను కూడా ఇజ్రాయెల్ పైకి ఉసిగొల్పుతోందనే వాదన వినిపిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ వ్యూహం కేవలం ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించడం కాదు, ఇరాన్లో ప్రభుత్వ మార్పుని తీసుకురావటం. ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని తామే కూల్చివేసి నియంత్రణలోకి తీసుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే ఇరాన్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. కేవలం ఎయిర్ స్ట్రైక్స్ తో దాన్ని లొంగదీసుకోవటం అసాధ్యం. ఎందుకంటే గ్లోబల్ ఫైర్ పవర్ గణాంకాల ప్రకారం అమెరికా ఇజ్రాయెల్ ని తట్టుకోవటం ఇరాన్ వల్ల కాదు. అమెరికా దగ్గర 1790 ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్స్ ఉంటే ఇరాన్ దగ్గర
దగ్గర 188 మాత్రమే ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్స్ అమెరికా దగ్గర 1000కి పైగా ఉంటే ఇరాన్ దగ్గర 13 ఉన్నాయి. యుఎస్ దగ్గర యుద్ధ ట్యాంకులు 4640 ఉంటే ఇరాన్ దగ్గర 1713 మాత్రమే ఉన్నాయి. అమెరికా దగ్గర 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే ఇరాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు. యుఎస్ దగ్గర 70 సబ్మెరైన్లుంటే ఇరాన్ దగ్గర 25 మాత్రమే ఉన్నాయి. అగ్రరాజ్యం దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ 5244 ఉంటే ఇరాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు. కానీ మిడిల్ ఈస్ట్ లోని అతి పెద్ద మిసైల్ నిల్వలు ఇరాన్ దగ్గరున్నాయి. ఖైబర్ షికాన్, ఫత్తా లాంటి బాలిస్టిక్ మిసైళ్లు 100 కిలోమీటర్ల టార్గెట్లని ఈజీగా చేరుకోగలవు. ఇరాన్ మేడ్ షాహిద్ డ్రోన్లు కూడా ఎక్కువ నష్టం కలిగించవు. వీటిని వందల సంఖ్యలో ప్రయోగించి శత్రువుల ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్ ని దెబ్బతీయటమే ఇరాన్ స్ట్రాటజీ. లెబనాన్ లోని హిజ్బుల్లా, యెమెన్ లోని హౌతీ గ్రూపుల ద్వారాను ఇరాన్ ఏకకాలంలో అనేక చోట్ల దాడులు చేయించగలదు. ఇరాన్ దగ్గర ఎన్ని మిసైలున్నా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైంది. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్, R3 లాంటి వ్యవస్థలున్నాయి. ఇవి దాదాపు 90% పైగా మిసైళ్లను గాల్లోనే పేల్చేయగలవు. ఇజ్రాయెల్ దగ్గరున్న అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఇరాన్ రాడార్లకు చిక్కకుండా వెళ్లి దాడులు చేయగలవు. వీటిని ఇరాన్ అడ్డుకోవటం దాదాపు అసాధ్యం. యుద్ధం మేం ముగిస్తామంటూ ఇరాన్ చెప్తున్నా వాస్తవిక పరిస్థితులు ఆ దేశానికి అంత అనుకూలంగా లేవు. ఇరాన్ తన డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్ ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ ఇజ్రాయెల్, అమెరికా కలిసి వైమానిక దాడులు చేస్తున్నందువల్ల ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే యుద్ధం త్వరగా ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు వెనక్కు తగ్గొద్దని అమెరికా భావిస్తోంది. ఇది ఒక్క రోజుతో ముగిసే ఆపరేషన్ కాదని, కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, శాంతిని దెబ్బతీసే వ్యవహారం కూడా.